మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. బాలకృష్ణ బాబీ సినిమాకు టైటిల్ కన్ఫర్మ్ చేసేసి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో దర్శకుడు సినిమా కథను లీక్ చేసేశాడు. ఈ సంగతి పక్కన ఉన్న తమన్ గ్రహించి చేసిన కమెంట్ చూస్తూ ఉంటే డాకు మహారాజ్ కథను రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇంతకీ బాబీ ఏమని హింట్ ఇచ్చాడు? జనాలు ఏమనుకుంటున్నారు? బాలకృష్ణ కొత్త అవతార్లో బందిపోటుగా కనిపిస్తున్నాడు. బాలయ్యను ఇంతవరకు చూడని విధంగా చూపిస్తున్నామని దర్శకుడు బాబీ ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చాడు. టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పడానికి పోకిరిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు. పోకిరిలో మహేష్ చివర్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఈ లెక్కన బందిపోటుగా కనిపించే బాలయ్యకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తేలిపోయింది. బాలయ్య బాబీ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. సంక్రాంతి బరిలో 3 పెద్ద సినిమాలుంటే 2 రోజుల గ్యాప్ లో ఒక్కొక్కరు వస్తున్నారు. ముందుగా గేమ్ చేంజర్ జనవరి 10న, డాకు మహారాజ్ను 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వెంకటేష్, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం, పండక్కే వస్తుందని చెప్పినా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అయితే డాకు వచ్చిన 2 రోజుల గ్యాప్ లో 14న రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా మొదలై 10 నెలలు దాటినా ఎట్టకేలకు టైటిల్ కు మోక్షం లభించింది. సర్కార్ సీతారాం, సీతారాం వంటి టైటిల్స్ కూడా పరిశీలించిన తర్వాత అందరూ డాకు మహారాజ్ వైపు మొగ్గు చూపారు. హీరోకి ఈ టైటిల్ నచ్చిందా అన్న ప్రశ్నకు హీరో డైరెక్టర్ కి ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుందో తెలిపారు బాబీ. బాలకృష్ణ ఓ క్లీన్ వైట్ పేపర్ అని, డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారని, ఇలాంటి హీరోని నేనింతవరకు చూడలేదన్నాడు బాబీ. చలిలో గుర్రం ఎక్కాలి, నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్వర్డ్ని పట్టుకొని చేసాం. ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం. హీ విల్ కమ్ లైక్ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లోళ్ళలాగా వచ్చి, నాకేం తెలియదు మీరు చెప్పండి చేస్తాను. గుర్రం ఎక్కంటే ఎక్కుతారు, తల నరుకంటే నరుకుతారు, కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు, ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్. అలాంటి హీరో నేను ఇప్పటిదా చూడలే. ఇక తమన్ అయితే బాలయ్యకు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. వరుసగా ఇది 4వ సినిమా అయితే ఫస్ట్ మూవీ డిక్టేటర్ తో కలిపితే 5వ సినిమా. ఈ ఇద్దరి కాంబోలో 6వ మూవీగా అఖండ 2 సెట్స్ పైకి రానుంది. సంక్రాంతి బరిలో 3 పెద్ద సినిమాలు వస్తుంటే 2 చిత్రాలు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కు మ్యూజిక్ ఇస్తున్నాడు తమన్. వీరసింహారెడ్డిలా మొదటి రోజే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందా లేదా అన్న డౌట్ ఫ్యాన్స్ లో మొదలైంది. 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డి అందరికంటే ముందుగా రావడంతో ఎక్కువ థియేటర్స్ దొరికాయి. దీనికి తగ్గట్టు భారీ అంచనాలు కూడా ఉండడంతో మొదటి రోజే 54 కోట్లు కలెక్ట్ చేసింది. వచ్చే పండక్కి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కలెక్షన్స్ కు అడ్డుపడనుంది. గేమ్ చేంజర్ సంక్రాంతి ఫస్ట్ మూవీగా జనవరి 10న రిలీజ్ అవుతోంది. అప్పటికే గేమ్ చేంజర్ చాలా థియేటర్స్ లో ఉండడంతో డాకు మహారాజ్ థియేటర్ కొరత ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీంతో వీరసింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్ ను బ్రేక్ చేస్తుందా అన్న డౌట్ ఉంది. మోస్ట్ క్రేజీ మూవీ కంగువా రిజల్ట్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా అన్న సంగతి పక్కన పెడితే ఓ విమర్శ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. సూర్య ఎంతో కష్టపడి నటించిన ఓ చిన్నపాటి తప్పు సినిమాపై ప్రభావం చూపిందా? హీరో శ్రమంతా వృధా అయిపోయిందా? వాచ్ ది స్టోరీ. రీసెంట్ గా రిలీజ్ అయిన కంగువాలో కొన్ని సీన్స్ లో భరించలేనంత సౌండ్ వినిపించిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. దాదాపు అన్ని రివ్యూస్ సౌండ్ పొల్యూషన్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశాయి. దీంతో సినిమాకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ టార్గెట్ అయ్యాడు. అయితే ఈ సౌండ్ ఎక్కువైనా తక్కువైనా అది సౌండ్ ఇంజనీర్ చేతుల్లో ఉంటుంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్గా విమర్శలు ఫేస్ చేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. కంగువా హై సౌండ్ పై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజనీర్ రసూల్ స్పందించారు. ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ అందించడం యుద్ధంతో సమానమని ఎవరిని నిందించలేమన్నారు. అయితే చిన్న తప్పు చాలా ప్రభావం చూపుతుందని, ఆడియన్స్ తలనొప్పితో బయటికెళ్తే రిపీట్ ఆడియన్స్ రారన్నారు రసూల్ పూకుట్టి. చైల్డ్ సెంటిమెంట్ తో వచ్చిన కంగువాలో సూర్య పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు దక్కాయి. 1 man షో అంటూ పోస్టులు పెట్టారు. 1000 ఏళ్ల క్రితం నాటి కథను ఈ జనరేషన్ తో ముడిపెట్టి తీశాడు దర్శకుడు శివ. అంతా బాగానే ఉన్నా బ్యాక్గ్రౌండ్ సీన్ ను డామినేట్ చేయడంతో విమర్శలు కొని తెచ్చుకున్నట్టయింది. చెవిని ఇబ్బంది పెడుతున్నాయి. అవసరానికి మించి ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినా కంగువాతో ఇదొక చర్యగా మారింది. ఆ మధ్య స్కంద విషయంలో కూడా ఇదే విమర్శను ఫేస్ చేశాడు తమన్. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. దేవిశ్రీ ప్లేస్ లో 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారన్న వార్త 10 రోజులుగా చక్కర్లు కొడుతోంది. దీనిపై మేకర్స్ స్పందించకపోయినా ఇది నిజమేనని తమన్ చెప్పేశాడు. ఇంతకీ పుష్ప 2 రీ రికార్డింగ్ గురించి తమన్ ఏమన్నాడో చూసేద్దాం.
పుష్ప 2కు దేవిశ్రీ ఇచ్చిన బీజిఎం బన్నీకి నచ్చలేదని, దీంతో బ్యాక్గ్రౌండ్ను మళ్లీ కొట్టిస్తున్నారని ప్రచారం సాగుతోంది. రిలీజ్కు ఇంకా నెల రోజులు కూడా లేదు. టైం సరిపోదు కాబట్టి ఒకరితో కాకుండా ముగ్గురితో రీ-రికార్డింగ్ ఇచ్చే పనిలో ఉన్నారని తెలిసిందే. బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ టీజర్ రిలీజ్ సందర్భంగా పుష్ప 2 టాపిక్ రాగా తమన్ కన్ఫర్మ్ చేసేశాడు. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ లో తమన్ ఒక పార్ట్ మాత్రమే, తనకిచ్చిన సీన్స్ కంప్లీట్ చేసేశాడు. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారని చెప్పాడు తమన్. మరో ఇద్దరు శ్యామ్ సిఎస్, కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ కూడా రీ-రికార్డింగ్ వర్క్ లో ఉన్నా వాళ్ల పేర్లు తమన్ బయటపెట్టలేదు. చాలా మంది అంటే ఈ ముగ్గురు కాకుండా మరెవరైనా వర్క్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ఈ లెక్కన దేవిశ్రీ పుష్ప 2 విషయంలో పాటలకే పరిమితం కానున్నాడు. కాంతారాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన అజనీష్ లోక్నాథ్ కు పుష్ప 2లో హైలైట్ గా వచ్చే జాతరా సీన్ ను అప్పచెప్పారు. కాతో గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్ సిఎస్ కూడా వర్క్ చేస్తున్నాడని తెలిసిందే. మలయాళీ అయిన శ్యామ్ అర్జున్ సురవరంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రవితేజ రామారావు ఆన్ డ్యూటీకి వర్క్ చేశాడు. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ కోసం దేవిశ్రీని మార్చడం ఆయన అభిమానులకు నచ్చలేదు. దేవిశ్రీని అగౌరవపరచడమే అంటున్నారు. పుష్పను మ్యూజికల్ హిట్ చేయడమే కాదు, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా జాతీయ అవార్డు అందుకున్నాడు. పుష్ప హిట్కు సగం కారణం దేవిశ్రీనే. నేషనల్ అవార్డు విన్నర్ను అవమానించడమే అంటూ మండిపడుతున్నారు. దేవిశ్రీని పక్కన పెట్టేయడంతో పుష్ప 2 ప్రమోషన్స్కు వస్తాడా రాడా అన్న డౌట్ మొదలైంది. విజయ్ దేవరకొండ నటించిన ప్రైవేట్ ఆల్బమ్ సాహిబా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత గ్యాప్ ఇచ్చిన రౌడీ హీరో మార్చి 28న గౌతమ్ తిన్ననూరి మూవీతో వస్తున్నాడు. ఈలోగా ఫ్యాన్స్ కు ఆల్బమ్ తో ట్రీట్ ఇచ్చాడు. బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ జస్లిన్ రాయల్ ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. హీరియే అనే ప్రైవేట్ ఆల్బంలో దుల్కర్ సల్మాన్ తో కలిసి ఒక ట్రెండ్ ని సెట్ చేసింది. లేటెస్ట్ గా సాహిబాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జస్లిన్. లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన సాహిబాలో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్ గా కనిపించి ప్రేమలో పడతాడు. రౌడీ హీరోకు జోడీగా రాధికా మదన్ నటించింది. ఈ లవ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జంట వింటేజ్ లుక్ తో కనిపించి యూత్ ని ఇంప్రెస్ చేసింది. మ్యూజిక్ ఆల్బమ్ లో నటించడం రౌడీ హీరోకు కొత్తేమీ కాదు. 6 ఏళ్ల క్రితం నీ వెనకాలే నడిచి అనే ప్రైవేట్ ఆల్బమ్ లో కనిపించాడు. లేటెస్ట్ ఆల్బమ్ సాహిబా సుధాంశు సరియా దర్శకత్వంలో రూపొందింది. గౌతమ్ తిన్ననూరి సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే రౌడీ హీరో 2 మూవీస్ ని లైన్ లో పెట్టాడు. టాక్సీ వాలా తీసిన సంకృత్యాన్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ స్టార్ తర్వాత మరోసారి దిల్ రాజు బ్యానర్ లో మూవీకి కమిట్ అయ్యాడు. కిరణ్ అబ్బవరంతో రాజావారు రాణిగారు తీసిన రవికిరణ్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. ఏడాది గ్యాప్ తీసుకున్న రౌడీ హీరో మళ్లీ సమ్మర్ లోనే గౌతమ్ తిన్ననూరి మూవీతో వస్తున్నాడు. తెలుగులో చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా లేకుండా ఆ ఇంగ్లీష్ మూవీకి అందరూ భయపడుతున్నారు. ఆ హాలీవుడ్ మూవీలో క్రేజీ హీరోస్ ఒక్కరూ లేకపోయినా ఆ పాన్ వరల్డ్ మూవీ వచ్చే రోజు రావడానికి భయపడి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా వాయిదా పడిన సినిమా ఏంటో చూసిద్దామా? నితిన్ శ్రీలీల జంటగా భీష్మా ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ ను క్రిస్మస్ హాలిడే సందర్భంగా డిసెంబర్ 20న రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు వస్తున్న హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ భయపెట్టింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఓవర్సీస్ లో థియేటర్స్ దొరకడం కష్టమైపోవడంతో ఇదే రోజు రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. గేమ్ చేంజర్ ను ముందుగా డిసెంబర్ 20న రిలీజ్ చేయాలనుకున్నారు. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ముఫాసా కారణంగా ఓవర్సీస్ లో నార్త్ లో థియేటర్స్ దొరకడం లేదు. ఈ పోటీ వద్దనుకున్న నిర్మాత ఎంచక్కా సంక్రాంతికి వస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. రాబిన్ హుడ్ కూడా డిసెంబర్ 20నే రావాల్సి ఉన్నా అదే రోజు వస్తున్న ముఫాసా భయపెడుతోంది. వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న మూవీతో ఎందుకు పోటీ అంటూ తప్పుకొని డిసెంబర్ 25కు షిఫ్ట్ అయ్యాడు. కాస్త లేట్ అయినా క్రిస్మస్ బరిలో దిగుతున్న క్రేజీ మూవీ ఇదొక్కటే కావడం రాబిన్ హుడ్ కు కలిసి రానుంది. ముఫాసాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ రికార్డును బ్రేక్ చేసేలా ఉంది. ఇంతవరకు అవతార్ 2 పేరు మీద ఈ రికార్డు ఉంది. అవతార్ 2 తెలుగు వర్షన్ ను 22 కోట్లకు అమ్మితే 50 కోట్ల షేర్ 107 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ టార్గెట్ ను ముఫాసా కొడుతుందో లేదో చూడాలి మరి. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్స్ పోషించిన కుబేరా సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల ఈ సినిమాను తీస్తున్నాడు. రాణా హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ది రాణా దగ్గుబాటి షో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ షో ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, నాని, నాగచైతన్య, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల వంటి క్రేజీ పర్సనాలిటీస్ తో షో మొదలు పెట్టాడు రాణా. మోక్షజ్ఞ డెబ్యూ ప్రకటించారో లేదు రోజుకో వార్త బయటకొస్తోంది. హనుమాన్ లా మరోసారి మైథలాజికల్ టచ్ ఇస్తూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను తీయనున్నాడు. నందమూరి వారసుడిని ఢీకొట్టి వారసుడిగా విక్రమ్ కొడుకు ధ్రువ్ పేరు వినిపిస్తోంది.
అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయమైన ధ్రువ్ తండ్రితో కలిసి మహాన్ మూవీ చేశాడు. ప్రస్తుతం నటిస్తున్న తమిళ్ మూవీ బిసోన్ సెట్స్ పై ఉంది. ఇక హీరోయిన్ గా రవీనా టాండన్ కూతురు రషా తడానీని ఎంపిక చేసినట్టు సమాచారం. సెప్టెంబర్ 27న రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకున్న దేవర అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకుంది. 52 సెంటర్స్ లో 50 రోజులు ఆడిందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా వరల్డ్ వైడ్ గా 70 కోట్ల లాభం తీసుకొచ్చింది.